చాలా బాధాకరమైన సంఘటన. ఎవరు కూడా ఊహించి ఉండరు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతో ఆశతోటి గెలిపించుకున్న ముఖ్యమంత్రి, ఆయన ఊక్కుకొని రాలేదు. మొత్తం తిప్పి బూట్లు తుడుచుకుంటే అధికారంలోకి వచ్చినా కూడా అటువంటి నాయకుడు ఎక్కడ లేడన్నట్టుగా దావోస్కి 3 సార్లు వెళ్ళి మరి వాళ్ళు పెట్టుబడులు ఇవ్వమని మీ రాష్ట్రానికే పెట్టుబడులు ఇవ్వం, నీ పూటా ఇంగ్లీష్కి మేము పెట్టుబడులకే రామని వాళ్ళు పదే పదే తెగేసి చెప్పినా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుడు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కంపెనీ తీసుకెళ్ళి ఆడ వీళ్ళు కొత్త కార్యక్రమాలు చేసిర్రు. చేసిన తర్వాత ఏమైంది మిత్రులారా అంటే ఒక చేయరాని యుద్ధమే చేసిర్రు. యుద్ధం చేసి అలసిపోయిన తర్వాత 41,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చామని వెలుగు పత్రికలో కొంత వార్త కూడా రావడం జరిగింది. ఓ లెక్కన చూసుకుంటే ఓ కంపెనీ రాలే, ఎవరు కూడా రాలే. అయితే ఈ ఒక చేదు సంఘటన ఏంది అంటే గత కొన్ని రోజులుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో అదృశ్యమయ్యారట. అసలు కనబడడం లేదు, మిస్సింగ్ అయ్యారట. అక్కడ కొన్ని కటౌట్లు కూడా బయటికి రావడం కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మిస్ అయిపోయారు, అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదే దావోస్ నుండి ఏ టైంలో అదృశ్యమయ్యాడు, అసలు 41,000 కోట్ల పెట్టుబడి ఈ భారతదేశంలో ఎవరు తీసుకురాలే, అట్లాంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తే మరి అసలు ఏమైంది, మధ్యలో స్కామర్లు గిట్లా కుమ్మేసిర్రా, లేకుంటే ఆ పెట్టుబడుల కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారనే దాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దావోస్ నుండి అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి అదృశ్యమైండు. 3 రోజులుగా ఆ ముగ్గురు న్యూయార్క్ ప్లాజా హోటల్లో ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ మీద టార్గెట్ చేస్తున్నాయి, కానీ మరి మన రేవంత్ అన్న ఎడిపోయిండు, అవుపడుతున్నాడు కదా 3 రోజుల నుంచి అనేది వీళ్ళు కొంచెం ఆత్మ పరిశీలన కూడా చేసుకుంటలేరు. అసలు కూడా ఎక్కడ కూడా షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే దావోస్ నుండి 22న ఎవరికి తెలియకుండా సీక్రెట్గా న్యూయార్క్ వెళ్ళిపోవడమే కాకుండా ఎయిర్పోర్టుకు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్న సీఎం రేవంత్ న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉన్న ఖరీదైన ప్లాజా హోటల్లో తన అనుచరులు రోహిన్ రెడ్డి, శరత్ రెడ్డిలతో కలిసి 3 రోజులుగా ఉంటున్న రేవంత్ రెడ్డి ప్రైవేట్ కార్యకలాపాల కోసమే ఎవరిని కలవకుండా, ఎవరి కంటాపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి 3 రోజులుగా అదృశ్యం కావడంతో అధికార వర్గాలు విస్మయం చేసి గాలింపు చర్యలు తీసుకుంటారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూయార్క్లో ఉన్న ఆ యొక్క ఖరీదైన ప్లాజాల్లో ఎందుకు దిగిర్రు, అదేవిధంగా రోహిన్ రెడ్డి ఇంకొతను ముగ్గురు కలిసి వీళ్ళు సీక్రెట్గా ఎందుకు ఉంటున్నారు అంటే మీకు కొన్ని విషయాలు తెలవాలి. ఇక్కడ వీళ్ళు దావోస్ వెళ్ళింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో కుమ్మి పడేద్దామనో, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఎత్తులేపుదామనో కాదు. వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు వీళ్ళ సంపాదన ఏ విధంగా దాచుకోవాలి, న్యూయార్క్లో ఇంకా అకౌంట్లు ఏమున్నాయి ఆడ ఓపెన్ చేసి డబ్బులు ఆడ మరలించుడు, లేకుంటే వీళ్ళు సెల్ఫ్గా వీళ్ళ కోసమే వీళ్ళు కొత్త కంపెనీలు ఏర్పాటు చేసుకునే వ్యవహారాలు ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఇలా చేస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి ఆ న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉంటే ఏ ఒక్కరిని కూడా రానియలేదట. అంటే అంత గోప్యంగా దాచుకోవాల్సిన విషయం ఏమై ఉంటుంది. ఈ 4.5 కోట్ల ప్రజలు ఇట్లాంటి నాయకుడే కావాలి, ఓటుకు నోటు కేసులో దొంగ అయినా పర్వాలేదు ఈయనే గెలవాలి, ఈయనే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని తన్ని స్టేజ్ మీద ఎక్కినా కూడా ఇట్లాంటి వాడే గెలవాలని ఆశపడి ఓటేసిర్రు. ఓటేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం అయ్యిండు. ఏదో జాబ్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ కాలే. అతను 5 years అగ్రిమెంట్ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సర్వెంట్గా అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిండు. అట్లాంటప్పుడు ఒకానొక టైంలో అన్నం తినకుండా కూడా పనిచేయాల్సి ఉంటుంది. అట్లాంటిది నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాల్సింది పోయి, తెలంగాణ యొక్క లాభాల కోసం పనిచేయాల్సింది పోయి, ఆ ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ఈరోజు గోప్యంగా 3 రోజులు దాక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఏమొచ్చింది, నీ వెనకాల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న మంత్రి ఉన్నాడా, లేకుంటే ఎమ్మెల్యే ఉన్నాడా, ఈ కేంద్రం సెలెక్ట్ చేసిన కలెక్టర్లు ఉన్నారా, ఐపీఎస్లు ఉన్నారా, ఎవరున్నారు? ఎవరు కూడా లేరు. ఆయన ప్రైవేట్ కలాపాల కోసము, ప్రైవేట్ వ్యవహారాల కోసము, తనకు తను బిల్డప్ చేసుకోవడానికి కోసం, తన ఆస్తుల్ని పెంచుకోవడానికి కోసం మాత్రమే వీళ్ళు న్యూయార్క్లో గ్రీన్ ప్లాజాలో పోయి స్టే అవుతున్నట్టు. ఏ కంటకు కూడా అవపడకుండా, ఏ సోషల్ మీడియా బయటికి రాకుండా, ఎక్కడ కూడా నీకు లీవ్ తీసుకోవడానికి ఒక్క రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రాంట్ చేయలేదు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎగ్జాక్ట్లీగా 15 గంటలు పని చేయాలంతే. అవసరమైతే 18 గంటలు పని చేయి. అవసరమైతే నువ్వు అంటావు కదా స్టేజ్ మీద ఎక్కి నేను 20 గంటలు పని చేస్తున్నా అని, నిద్రపోకుండా అట్లానే పని చేయి. ఇంకో 20 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉంటావు. అట్లాంటిది ఈరోజు ఆ యొక్క అధికార దుర్వినియోగం చేసుకుంటూ, ప్రజల డబ్బుని వృధా చేసుకుంటూ ఈరోజు ఎన్ని విధాలుగా ఇట్లా చేస్తూ ఉంటావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నా. 3 రోజులు ఆ ప్లాజాలో ఏం జరుగుతుంది, అసలు అంత ఖరీదైన ప్లాజాలో ఉండాల్సిన అవసరమే వచ్చింది. నువ్వు దావోస్కి వెళ్ళినావు, సరే అక్కడ లట్టుపోటు ఏది కూడా నీకు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరు రాలే.
ఎవడంటే ఎవడు కూడా రాలే. గతంలోనే పోయిండు, 41,000 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చినని చెప్పిండు. మరి ఏ బొక్కలో పెట్టిండు మరి పెట్టుబడి? ఇలాగ బోరియల్లో పెట్టినా, పుట్టలో పెట్టినా, లట్టులో పెట్టినా, యాడ పెట్టిండు? యాడ కూడా పెట్టలేదు కదా. మరి ఇదే రోజు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దావోస్కి పోతా అని చెప్పి 3 సార్లు పోతా దావోస్కి. ఎవరికైనా చైన్ రియాక్షను, క్లీన్ రియాక్షను, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని కూడా మాట్లాడే టూటా పూటా ఇంగ్లీష్ మాట్లాడితే ఎవడొచ్చి పెడతాడు పెట్టుబడులు? ఎవడు పెట్టడు. మీ మొహాలకు మీరు మాట్లాడే ఇంగ్లీష్కి మేము కూడా పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు అనుకుంటా వాళ్ళు తెగేసి వెళ్ళిపోయారు ఆడ నుంచి. వీళ్ళు రూమ్ కిరాయి తీసుకొని తెలంగాణలో ఉన్న గ్రీన్కో కంపెనీ ఆ యజమానిని తీసుకెళ్ళి ఆడ వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ చేసుకోవచ్చా హైదరాబాద్లో? ఇక్కడ లేవా బిల్డింగ్లు, లేవా లగ్జరీ రూమ్స్, లేవా? లేకుంటే మిమ్మల్ని మీకేమైనా కిరాయి ఇవ్వరని చెప్పిర్రా? దావోస్లో పోయి వచ్చుడు పోవుడు ఫ్లైట్లకు డబ్బులు దండగా తప్ప వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పీకి తీసుకొచ్చేది ఏం లేదు, ఏదంటే ఏం లేదు. ఇప్పుడు ఆ రోహిన్ రెడ్డే కావచ్చు, లేకుండా అతను వెనకాల ఉన్న ఇంకో వ్యక్తే కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చోట ఉన్నారంటే ఇక తెలంగాణను అమ్మేసే ప్రయత్నాలు చేస్తున్నారు నాకు తెలిసి. ఇక తెలంగాణలో మొన్నటిదాకా ఎన్ని స్కామ్లకు తెరలేపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లెక్కలేని స్కామ్లకు తెరలేపిండు. అందులో తనకు అనుగుణంగా ఉండే వ్యక్తులు మాత్రమే ఆయన దగ్గర ఉంచుకొని మరి వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు. అందులో రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ తేలేదు, కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం బరాబర్ తీసుకోవడం రావడం జరిగింది. ఈయన ఇదే విధంగా వేరే దేశాల్లో ఉండి ఇప్పుడు తెలంగాణలో ఉంటే అది పాకిపోతుంది కదా మీడియాలో, అంతేనే కదా. వీళ్ళు ఎక్కడెక్కడ ఏం దోచుకోవాలనే దాని గురించి వీళ్ళు అదృశ్యమయ్యి వీళ్ళు మిస్ అయిపోయి 3 రోజుల నుంచి గుసగుసలు ఆడుకుంటాం ఒకటే రూమ్లో కలిసి వీళ్ళు. అయితే వినండి కాస్త. సివిల్ సప్లై స్కామ్ ఒకటి వీళ్ళు తీసుకొచ్చింది, రెండోది ఫ్లై యాష్ స్కామ్, తర్వాత ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిరీస్ స్కామ్, అమృత్ టెండర్లు, మెడికల్ ఎగ్జామ్స్, హెల్త్ పాలసీ, బొగ్గు స్కామ్, సోలార్ పవర్ స్కామ్. ఇన్ని స్కామ్లతోటి రేవంత్ రెడ్డి వర్ధిల్లుతా ఉన్నాడు. ఇప్పుడు ఇదే కాకుండా కొత్తగా ఇంకేమి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం దోచుకోవడానికి అంటే, ఇప్పుడు నైని కోల్ బ్లాక్ టెండర్ ఏదైతే ఉంది కదా, ఆ సింగరేణి యొక్క బొగ్గు గనుల్లో దోచుకోవడానికి దాని మీద కావచ్చు, ఆ హిల్టు పాలసీ భూమిని అమ్ముదామని దాని గురించి కావచ్చు, లేకుంటే మూసి ప్రక్షాళన ఎన్ని వేల కోట్లు పెట్టి ప్రజల దగ్గర భూములు లాక్కుందామని అది కావచ్చు, త్రిబుల్ అలైన్మెంట్ రోడ్ల పరంగా కావచ్చు, ఇలా చాలా రకాల స్కామ్స్ ఉన్నాయి. ఈ స్కామ్ మీద మనం తెలంగాణలో కూర్చొని మాట్లాడుకుంటే అది మీడియాలో పాకిపోయి ఇట్టుగానే బయట వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కథం దొక్కుతూ ఉన్నారు. మనని కడుపు నిండా తిననీయట్లేదు, దోచుకొనియటం లేదు అనుకుంటూ వీళ్ళు బాగా బాధపడుతున్న వ్యవహారము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీకు అర్థం కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులు అదృశ్యం అయ్యింది తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికే. నాకు తెలిసి అక్కడ వేరే వ్యక్తి వచ్చుంటాడు, ఒక ఆంధ్ర నుంచో లేకుంటే తెలంగాణ నుంచి టెండర్లు గుంజుకునే వ్యక్తో, లేకుంటే ఇక తీహారం జైలు నుంచి మోస్ట్ వాంటెడ్గా ఒక క్రిమినల్ రిలీజ్ అయినట్టున్నాడు. ఇక బయట మాట్లాడితే కుదరదని అక్కడ కూడా తీసుకెళ్ళి మాట్లాడు ఉండవచ్చు అనేది కొంత రాజకీయ విశ్లేషకులు డౌట్ పడతా ఉన్నారు. మరి ఏం అవసరం వచ్చింది మరి నిన్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించింది? నువ్వు జల్సాలు చేయడానికి, నువ్వు ఢిల్లీకి పోవడానికి, నీ స్వల్ప లాభాల కోసము వేరే వేరే రాష్ట్రాల్లో కార్యకలాపాలు చేసుకోవడానికి కాదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడానికి, నువ్వు అన్న గ్యారెంటీలు ఇవ్వడానికి, నువ్వు ఒప్పుకున్న 420 హామీలు ప్రజల చేతుల్లో పెట్టడానికి, అందుకోసం కదా నేను ఎన్నుకుంది, వేరే దాని మీద కాదు కదా. మరి అది మాట్లాడాల్సింది పోయి ఆ పనులు చేయాల్సింది పోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకని ఈ విధంగా టైంపాస్ చేస్తూ ఉన్నారు? ఎందుకని ఈ విధంగా లస్కులో వ్యవహారాలు పన్నుకుంటూ చేస్తూ ఉన్నారు? ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులు దాక్కోవాల్సిన అవసరం వస్తుంది అంటే, తమ యొక్క దొంగతనాలు బయటపడకుండా వీళ్ళు లోపలనే గుట్టునట్టుగా బోరియాలో దాక్కుంటుంది ఎలుక, ఆ ఎలుక లెక్క వీళ్ళు సాగుతూ ఉన్నారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మే ధ్యేయంగానే ప్రధానంగా కొన్ని మీడియాలతోటి ప్రచారం చేయించుకుంటూ ఇంకా తొవ్వే కొద్దీ కేసీఆర్ అప్పులే బయటికి వెళ్తున్నాయని ప్రజలకు చెప్పి తొవ్వే కొద్దీ బంగారాన్ని డబ్బుని రేవంత్ రెడ్డి వేరే బ్యాంకులు దాచే దిశగా కార్యక్రమం వైపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు దాచుకుంటున్నాడు. అందుకనే ఈ టాపిక్ అనేది బయటకు వచ్చింది. మిస్సింగ్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మిస్ అయిపోయిండు. మీకు ఎవరికైనా జాడ దొరికితే ఆయన గురించి చెప్పండి అనుకుంటూ ఈ విధంగా కొన్ని కటౌట్లతోటి సోషల్ మీడియాలో బాగా ప్రచారాలు అవుతూ ఉన్నాయి. అందుకనే ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి స్వల్ప లాభాల కోసం, నేను మొన్ననే చెప్పిన, పెండలో గింత లాభం వస్తుందంటే అందులో నుంచి కొంత కమిషన్ ఇస్తానంటే పెంట కుప్పను కూడా వదిలిపెట్టరు చెప్తున్నాను కదా. ఊరోళ్ళకి వచ్చి పెంట దొంగతనాలు కూడా జరుగుతాయి అవసరమైతే. రాత్రి పెంట కుప్పలు కూడా దొబ్బుకెళ్ళిపోయే రకం వీళ్ళంతా.